హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో ఆనర్ బ్యాండ్ 6 అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్. అండ్ ఇండియాలో ఆనర్ వాళ్ళు దీన్ని 4000 రూపీస్కి లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు కరెంట్లీ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్స్లో మనకి 3000కి దొరుకుతుంది. సో ఒకవేళ మీరు ఫిట్నెస్ ట్రాకర్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు తీసుకుంటే ఇది బెస్ట్ చాయిస్. అలాగే మనకి ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఈ ఆనర్ బ్యాండ్ 6ని మేము గివ్ అవే కూడా ఇస్తున్నాము. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేయండి. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసేసి మమ్మల్ని ఫేస్బుక్లో లైక్ చేయండి, ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, అలాగే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నర్ ఎవరనేది 2 వీక్స్ తర్వాత మేము సెలెక్ట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆనర్ బ్యాండ్ ఎలా ఉంటుందనే క్విక్ ప్రివ్యూ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మోస్ట్ ఆఫ్ ద హైలైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఎనీ అదర్ ఫిట్నెస్ ట్రాకర్, ఆనర్ బ్యాండ్ 6లో కూడా మనకి రెగ్యులర్ ఫిట్నెస్ ట్రాకర్స్ ఉన్నాయి. కానీ మెయిన్ హైలైటింగ్ ఫీచర్స్ వచ్చేసి బిగర్ AMOLED డిస్ప్లే, బెటర్ బ్యాటరీ లైఫ్, అండ్ కంపారేటివ్లీ ఆనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే హెల్త్ మానిటరింగ్ యాప్ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అవి కాకుండా రెగ్యులర్ ఫిట్నెస్ ట్రాకర్స్లో మనకు ఉండే అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ ప్యాకేజింగ్లో అయితే ఏమంత స్పెషల్ ఏం లేదు, రెగ్యులర్ బాక్స్ ప్యాకేజింగ్. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఫిట్నెస్ బ్యాండ్ ఉంది, తర్వాత ఛార్జింగ్ కేబుల్, అండ్ ఫైనలీ సమ్ డాక్యుమెంటేషన్. సో ఇది వచ్చేసి బ్యాండ్ 6. ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఫ్రంట్ సైడ్ మనకి బిగర్ 1.47 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది. బెజల్స్ కంపారేటివ్గా బాగానే ఉన్నాయి. అండ్ రైట్ అవుట్ ద బాక్స్ డిస్ప్లేకి ఒక స్క్రీన్ గార్డ్ లాంటిది ఒకటి వచ్చింది. అది రిమూవబుల్. ఒకవేళ మీరు స్క్రీన్ ప్రొటెక్ట్ చేసుకోవాలన్నట్టయితే సపరేట్గా స్క్రీన్ గార్డ్ తీసుకుంటే బెటర్. ఎనీవే, రైట్ సైడ్లో జస్ట్ ఒక సింగిల్ బటన్ ఉంది విత్ రెడ్ యాక్సెంట్ కలర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఛార్జింగ్ పెన్స్, హార్ట్ రేట్ సెన్సర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ సమ్ స్పెసిఫికేషన్స్. అది సరిగా కనిపించలేదు. ఎనీవే, స్ట్రాప్కి వచ్చేసరికి ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సమ్ గుడ్ క్వాలిటీ సిలికాన్. అండ్ జస్ట్ ఈ లూప్ మీద ఆనర్ బ్రాండింగ్ ఉంది అంతే. ఓవరాల్ బిల్డ్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. కన్సిడరింగ్ ద ప్రైస్ దీనికన్నా బెటర్గా అయితే ఏమి ఉండదు. అట్లీస్ట్ మార్కెట్లో అయితే ఇప్పుడు ఏం లేవు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. వేరే బ్రాండ్స్ చూసుకున్నట్టయితే మనకి నార్మల్ ప్లాస్టిక్ క్లిప్ మెకానిజం ఛార్జింగ్ క్లిప్స్ ఇస్తారు, కానీ మనకి దీంట్లో మ్యాగ్నెటిక్ మెకానిజం ఉంది. సో ఈ ఛార్జింగ్ కేబుల్ని జస్ట్ ఛార్జింగ్ పిన్స్ దగ్గర తీసుకొస్తే ఆటోమేటిక్గా అలానే కనెక్ట్ అయిపోతుంది. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. ఛార్జింగ్ స్పీడ్స్ గురించి ఎట్లాంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు. రెగ్యులర్ 10 వాట్స్ పవర్ అడాప్టర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పవర్ బ్యాంక్స్ లేదా ల్యాప్టాప్తో కూడా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిట్నెస్ ట్రాకర్ని పేర్ చేయడానికి ఫస్ట్ మనం ఆనర్ వాళ్ళ హెల్త్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం డైరెక్ట్గా బాక్స్ మీద ఉన్న QR కోడ్ స్కాన్ చేసేస్తే మనకి డౌన్లోడ్ లింక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసేసాక పేరింగ్ ప్రాసెస్ చాలా సింపుల్, జస్ట్ గో విత్ ద ఫ్లో. సో ఇప్పుడు బ్యాండ్ 6 యూజర్ ఇంటర్ఫేస్ చూద్దాం. ఇది డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ లేదా డిఫాల్ట్ వాచ్ ఫేస్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు మనం నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవచ్చు. లైక్ మీకు మిస్డ్ కాల్స్ ఉన్న, మెసేజెస్ వచ్చిన, రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లో ఏవి వచ్చినా కానీ డైరెక్ట్ మీ వాచ్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మిస్డ్ కాల్ ఉంటే మీరు కాంటాక్ట్ నేమ్ చూడవచ్చు. ఒకవేళ SMS వస్తే కంప్లీట్ మెసేజ్ ఫిట్నెస్ ట్రాకర్ లేదా వాచ్లోనే రీడ్ చేయొచ్చు. సో నోటిఫికేషన్స్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సో నోటిఫికేషన్స్ అన్ని ఒకటే చోట ఇక్కడ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ నోటిఫికేషన్ టాగల్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకి స్టేటస్ బార్ ఉంది, అక్కడ మనకి బ్లూటూత్, బ్యాటరీ అండ్ డేట్ స్టేటస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్క్రీన్ ఆన్ టైం కి క్విక్ టాగల్ ఉంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది. ఈ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది వాచ్ కోసం. సో ఎవ్రీ టైం మీకు కాల్ వచ్చినప్పుడు వాచ్ కూడా వైబ్రేట్ అవుతుంది. అలాంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండదు అనుకుంటే డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలార్మ్ ఫీచర్ కూడా ఉంది. సో వాచ్లోనే మీరు డైరెక్ట్ అలార్మ్ సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ఫోన్ అనే ఫీచర్ కూడా ఉంది. సో లెట్స్ సే మీరు ఇంట్లో ఎక్కడో ఫోన్ పెట్టి మర్చిపోయారు అండ్ మీ చేతిలో వాచ్ ఉంది అనుకోండి, జస్ట్ ఫైండ్ ఫోన్ ఫీచర్తోని ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు. ఆబ్వియస్లీ వేరే ఫోన్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, కానీ వాచ్ ఉంటే డైరెక్ట్గా కనుక్కోవచ్చు మీ ఫోన్ ఎక్కడ ఉందో అనేది. నెక్స్ట్ మనకి సిస్టమ్కి కూడా క్విక్ షార్ట్ కట్ ఉంది. అండ్ సెట్టింగ్స్లో మనం డిస్ప్లే సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు, లైక్ వాచ్ ఫేసెస్ చేంజ్ చేయొచ్చు, డిస్ప్లే బ్రైట్నెస్, డిస్ప్లే స్లీప్ టైం ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. వైబ్రేషన్ ఇంటెన్సిటీ కూడా చేంజ్ చేయొచ్చు. లైక్ మీకు ఎవ్రీ టైం కాల్ వచ్చినప్పుడు వాచ్ డెఫినెట్గా వైబ్రేట్ అవుతుంది. ఒకవేళ మీరు వైబ్రేషన్ని స్ట్రాంగర్, సాఫ్ట్ లేదా కంప్లీట్గా డిసేబుల్ చేయొచ్చు. డు నాట్ డిస్టర్బ్ మోడ్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. అలాగే వాచ్ని రీస్టార్ట్, పవర్ ఆఫ్ లేదా కంప్లీట్గా రీసెట్ కూడా చేయొచ్చు. నౌ బ్యాక్ టు ద హోమ్ స్క్రీన్. ఇప్పుడు స్వైప్ లెఫ్ట్ ఆర్ రైట్ జెస్చర్స్ యూజ్ చేయొచ్చు. సో దాట్ డిఫరెంట్ స్టాట్ పేజెస్ మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి. స్పెసిఫిక్గా అప్లికేషన్లోకి వెళ్లకుండా కొన్ని డిఫాల్ట్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ హోమ్ స్క్రీన్లోనే చూడొచ్చు. లైక్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టేకన్, హార్ట్ రేట్ ఇన్ఫర్మేషన్, వెదర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ డిఫాల్ట్ యాప్ పేజెస్. డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ స్వైప్ చేసుకుంటే మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనం వాచ్లో ఉన్న ఆల్ అప్లికేషన్స్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏదైనా అప్లికేషన్లోకి ఎంటర్ అయ్యాక బ్యాక్ వెళ్ళాలంటే జస్ట్ స్వైప్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో ఇది వచ్చేసి బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్. మోస్ట్ ఆఫ్ ద ఫిట్నెస్ ట్రాకర్స్లో ఇదే యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. టచ్ సెన్సిటివిటీ, డిస్ప్లేది బాగుంది. అండ్ డిస్ప్లే పెద్దగా ఉండడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక రివ్యూ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడదాం. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత బిగ్గర్ డిస్ప్లేతోని అట్లీస్ట్ డీసెంట్ క్వాలిటీ అండ్ బిల్డ్తో వేరే ప్రోడక్ట్స్ అయితే ఏమి ఎక్కువగా లేవు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు
బిగ్గర్ డిస్ప్లే ఉండడం వల్ల మనం దీన్ని వాచ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక అథెంటిక్ వాచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కంపారిటివ్లీ బెటర్ దాన్ అదర్ ప్రొడక్ట్స్. సో లుక్స్, డిజైన్ అండ్ బిల్డ్లో అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఒక 180 mAh బ్యాటరీ ఉంది అండ్ స్టాండ్ బై టైం వచ్చేసి 15 days. దీంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ మీరు యూజ్ చేసినట్టయితే ఈజీగా 2 to 3 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. లైక్ హార్ట్ రేట్ సెన్సర్, స్లీప్ ట్రాకింగ్, వైబ్రేషన్ మోడ్స్ అన్ని యాక్టివ్ పెట్టుకొని ఫుల్గా యూజ్ చేస్తే ఈజీగా 2 to 3 days వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా ప్రిటీ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా చాలా మంది ఫిట్నెస్ ట్రాకర్స్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ లైఫ్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ 2 days ఛార్జింగ్ పెట్టడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. ఫోన్స్ అంటే జస్ట్ అట్లా కేబుల్ పెట్టేసి పక్కన పడేస్తాం, ఎందుకంటే కన్వీనియన్స్ ఉంది అక్కడ. కానీ యూజువల్గా మార్కెట్లో ఉండే ఫిట్నెస్ ట్రాకర్స్ అన్నిటికీ ప్లాస్టిక్ క్లిప్ మెకానిజమ్స్ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సెన్సర్స్ విషయానికి వచ్చేసరికి కంపారిటివ్గా వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే స్టెప్ ట్రాకింగ్ చాలా యాక్యురేట్గా ఉంది. 100% యాక్యురసీ కాదు, ఒక 5 steps అటు ఇటు అవుతుంది, బట్ కంపారిటివ్లీ స్టెప్ ట్రాకింగ్ చాలా యాక్యురేట్గా ఉంది. హార్ట్ రేట్ సెన్సర్, SpO2 సెన్సర్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లీప్ ట్రాకింగ్ చాలా బాగా పనిచేస్తుంది. లైక్ కంప్లీట్ స్లీప్ ట్రాక్ చేస్తుంది. అలాగే మీరు ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు కూడా చెప్తుంది. అలాగే కొన్ని పాయింటర్స్ కూడా ఇస్తుంది. అండ్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు హెల్త్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి యాప్ యూజర్ ఇంటర్ఫేస్. దీనిలో కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ కాంప్లికేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏం లేదు, అంత డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం స్టెప్ ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ ఎలా ఉందో కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లీప్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు, పాయింటర్స్ ఉంటాయి. అలాగే ఈ ఫిట్నెస్ ట్రాకర్లో మీరు ఏవైతే సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ డైరెక్ట్ యాప్ నుంచి కూడా చేయొచ్చు. సో స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉంది అనే ప్రాబ్లం లేదు. డైరెక్ట్ అన్ని సెట్టింగ్స్ కూడా యాప్ ఇంటర్ఫేస్ నుంచి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, అరౌండ్ 4,000 rupees ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ఫిట్నెస్ ట్రాకర్ లేదా ఒక మంచి స్మార్ట్ వాచ్ లాంటి ఫీల్ ఉండే ఫిట్నెస్ ట్రాకర్ కావాలనుకుంటే Honor Band 6ని డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. మెయిన్లీ బిగ్గర్ డిస్ప్లే, ఛార్జింగ్ కన్వీనియన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ కోసం. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.